హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి అటుకుల పాయసం. ఇది శుక్రవారం కదా, నైవేద్యం వండడానికి. దానికి అటుకులు, ఒక కప్పు బెల్లం, ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి, ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, దాంట్లోకి బెల్లం వేసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ మీకు తగినంత పోసుకొని గ్యాస్ మీద పెట్టించి మరగనియాలి. బాగా మరగనిచ్చిన తర్వాత ఇంకో పొయ్యి మీద మనం ఒక కళాయి పెట్టుకొని కళాయిలో నెయ్యి పెట్టుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు వేసుకొని అది ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసేసి కొబ్బరి వేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరికి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో అటుకులు వేసుకొని అటుకులు బాగా ఫ్రై చేసుకోవాలి, వేగనీయాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీయడం అవసరం లేదు. దాంట్లోనే మనం ఒక 1/2 లీటర్ పాలు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి. అట్లా ఫ్రై అవ్వాలి. తర్వాత పాలు వేసుకోవాలి. నేనైతే పాలు మరగబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ పాలను వేసుకుంటూ కలపాలి. కలిపిన తర్వాత ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు అన్నీ వాచ్ చేయండి. తర్వాత యాలకులు వేసుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి బాదం పప్పు, జీడిపప్పు, అలానే కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా అవి అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి, చల్లారించుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం ఇట్లా ఉడకాలి అన్నమాట. మనం వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా ఉడికితే అయిపోతుంది. బంద్ చేసేసి పక్కన ఫ్యాన్ కింద పెట్టేయాలి. చల్లారిన తర్వాత మనం బెల్లం ఉంది కదా అది అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం. చల్లారిన తర్వాత ఇట్లా రెండు చల్లారిన తర్వాతనే పోసుకోవాలి, లేకపోతే ఆ వేడిలో పాలు అనేది ఇరిగిపోతాయి. ఇట్లా అయిపోయింది. ఇట్లా అండి దేవుడికి నైవేద్యం అయిపోయింది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.